పక్కా స్కెచ్ ప్రకారమే పహల్గాం ఉగ్రదాడి జరిగిందా? ప్రభుత్వ అధికారులు వారి కుటుంబ సభ్యులను టెర్రరిస్టులు టార్గెట్ చేశారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గ్రూపులుగా టూర్లకు వెళ్లారు కొందరు ప్రభుత్వాధికారులు. ఈ విషయంపై పక్కా సమాచారం ఉండటంతో వారిని టార్గెట్ చేశారు ముష్కర్లు. టూరిస్టుల ఐడీ కార్డులు చెక్ చేసి మరీ చంపారంటేనే పక్కాగా అధికారులను టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతుందని చెబుతున్నారు. ఇక మృతి చెందిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులే అధికంగా ఉన్నారు. అందులో ఐబీ, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎక్కువగా ఉన్నారు. మరొక వైపు ఉగ్రదాడి నుంచి కేరళ హైకోర్టుకు చెందినటువంటి ముగ్గురు న్యాయమూర్తులు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముందే ప్లాన్ చేసిన ఉగ్రవాదులు దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారు. ముగ్గురు ముష్కర్లు టూరిస్టులందరినీ కూడా ఒక దగ్గరికి చేరిస్తే మిగతా వాళ్లు వారిపై కాల్పులు జరిపి చంపేశారు. మరోవైపు కెమెరాలు అమర్చినటువంటి హెల్మెట్లను వారు ధరించడం జరిగింది. ఈ దాడి ఘటనను పూర్తిగా ఆ వీడియోలు తీసినట్టుగా తెలుస్తోంది ఆ కెమెరాలతో. అంతేకాకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నటువంటి సమయంలో స్నైపర్ ఫైర్ చేశారు ఉగ్రవాదులు. ನಂಬರ್ ಕಳಿಸ್ಬಿಡಿ, ನಾನು ಮಾತಾಡಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಕಳಿಸಿ ನಂಬರ್ ಕಳಿಸ್ಬಿಡಿ, ನಾನು ಮಾತಾಡಿಸ್ಬಿಡ್ತೀನಿ. స్కెచ్ ప్రకారమే పహల్గాం ఉగ్రదాడి జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. వారి కుటుంబ సభ్యులను టెర్రరిస్టులు ముఖ్యంగా టార్గెట్ చేశారా అంటే అవును అనేటువంటి అనుమానాలు వినిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గ్రూపులుగా టూర్లకు వెళ్లారు కొందరు ప్రభుత్వ అధికారులు. ఈ విషయంపై పక్కా సమాచారం ఉండటంతో వారిని టార్గెట్ చేశారు ముష్కర్లు. టూరిస్టుల ఐడీ కార్డులు చెక్ చేసి మరీ చంపారు అంటేనే పక్కాగా అధికారులను టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతుందని చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులే అధికంగా ఉన్నారు. అందులో ఐబీ అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎక్కువగా ఉన్నారు. మరొక వైపు ఉగ్రదాడి నుంచి కేరళ హైకోర్టుకు చెందినటువంటి ముగ్గురు న్యాయమూర్తులు త్రుటిలో తప్పించుకున్నారు. ముందే ప్లాన్ చేసిన ఉగ్రవాదులు దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారు. ముగ్గురు ముష్కర్లు టూరిస్టులందరినీ ఒక దగ్గరికి చేరిస్తే మిగతా వాళ్లు కాల్పులు జరిపారు. మరోవైపు కెమెరాలో అమర్చినటువంటి హెల్మెట్లు ధరించారు ముష్కర్లు. ఈ దాడి ఘటనను పూర్తిగా వీడియో తీశారు. అంతేకాకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నటువంటి సమయంలో కూడా స్నైపర్ ఫైర్ చేశారు ఉగ్రవాదులు.